3 days బ్యాక్ పోలో వెహికల్కి అయితే సంపాయి లీకేజ్ అవుతుంది, నీట్గా క్లీన్ చేసి అయితే మనం డెలివరీ అయితే ఇచ్చాము. తర్వాత మళ్ళీ 3 days తర్వాత మనకైతే వెహికల్ అయితే వచ్చింది. ఇవాళ ఏంటంటే దీనికి కంప్లైంట్ చూపిస్తారు మీకు. ఏమైందంటే కింద సంప్ అనేది డ్యామేజ్ అయ్యింది. సంప్ డ్యామేజ్ అయిపోయి ఆయిల్ లీకేజ్ అయితే అయింది. చూస్తున్నాగా లీకేజ్ డ్యామేజ్ అనేది. ఇలా ఎందుకు అయిందంటే కస్టమర్ కింద రాయి తగిలింది సార్ అని చెప్పేసి అన్నారు. తగంలోనే బండి అనేది అలాగే ఆపేసామండి అన్నారు. బండి అలాగే ఆపడం వల్ల ఏమైందంటే మనకి ఇంజన్ కానీ దేనికి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. సంపద చెప్పేసి నీట్గా కస్టమర్కి చేసి డెలివరీ అనేది ఇవ్వాలి. మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా రోడ్డు మీద చూసుకొని వెళ్ళాలి. గుంటలు ఉన్నాయా లేకపోతే ఏదైనా రాళ్ళు ఉన్నాయా, ఘాట్ రూట్లో వెళ్ళినప్పుడు హైవే మీద అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఘాట్ రూట్లో వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్త అనేది వెళ్ళాలి. ఇప్పుడు సంప్ అయితే కస్టమర్ చూసుకున్నారు కాబట్టి ఏం కాలేదు. అలాగే రన్ చేస్తే ఇంజిన్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది, ఇంజిన్ సీజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరీగా ఆయిల్ అనేది లేకపోతే కంపల్సరీ ఇంజిన్ అనేది సీజ్ అవుద్ది. చూస్తున్నారు కదా. మన ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మన ఛానల్ సపోర్ట్ చేయండి.